నమస్తే రియల్ ఎస్టేట్ హంటర్స్ అండ్ నేచర్ లవర్స్. పుష్ప సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అయిందో మనందరం చూసాము. అందులో హీరో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసి కోట్లు ఎలా సంపాదించాడో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రియల్ లైఫ్ పుష్ప అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ స్మగ్లింగ్ చేయాల్సిన పని లేదు, ఫైటింగ్ చేయాల్సిన పని లేదు, చేజింగ్ అంతకన్నా పని లేదు. 100% లీగల్ పక్కా డాక్యుమెంటేషన్ తో మీ అందరూ కూడా కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అది ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళని కూడా లీగల్ గా పుష్పరాజ్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వండి. 5 years బ్యాక్ ఈ కంపెనీ గురించి విన్నాను, అప్పుడు నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు చూడండి, ఈ కంపెనీ ఆల్రెడీ 50+ వెంచర్స్ లాంచ్ చేసింది. ప్రతి వెంచర్ కూడా 50 to 100 acres లో ఉంటుంది. నేను పర్సనల్లీ 47th వెంచర్ లాంచింగ్ రోజు వెళ్ళాను. ప్రతి వెంచర్ లాంచింగ్ అప్పుడు ఇలా ప్రతి కస్టమర్స్ ని ప్రీవియస్ వెంచర్స్ అన్ని చూపించి ఆ 47th వెంచర్ చూపిస్తారు. అలాగే నన్ను కూడా తీసుకెళ్లారు. నాకు ఏ వెంచర్స్ చూపించారో కింద మీకు కనపడుతుంది. థర్డ్ వెంచర్ ఇప్పుడు మీరు చూస్తున్నది 5 year ఓల్డ్ క్రాప్ అన్నమాట, రెడ్ శాండిల్. అలా మీకు ఏ వెంచర్ కా వెంచర్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను చూడండి. నేను ఈ వీడియో రికార్డ్ చేసింది 6th July, కానీ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 4 to 5 యూనిట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే ఒక యూనిట్ వచ్చేసి 25 cents అనమాట. అండ్ నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి మోస్ట్లీ అవి కూడా ఉండవచ్చు. నెక్స్ట్ వెంచర్ కి వెళ్ళిపోవాల్సిందే, 48, 49, 50కి వెళ్లాల్సిందే. సో ఒకసారి వినండి పూర్తిగా, తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ ప్రతి వెంచర్ లో కూడా చాలా క్రౌడ్ ఉంటుందండి. నా కళ్ళ ముందే 100+ కార్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి. మోస్ట్లీ 7-seater కార్స్ అన్ని కూడా. బుకింగ్ స్పీడ్ చూస్తే షాక్ అవుతారు. అందరి ఫేసెస్ లో కాన్ఫిడెన్స్ అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే 9 lakhs తో ఒక యూనిట్ బై చేయాల్సి ఉంటుంది మినిమం. ఒక యూనిట్ అంటే 25 cents. రెడ్ శాండిల్ ప్లాంట్స్ వచ్చేసి 90 trees పర్ యూనిట్ ప్లాంటింగ్ చేస్తారు. అండ్ 1 acre కి 360 trees అనమాట. రిజిస్ట్రేషన్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ గా రిజిస్ట్రేషన్ చేసి విత్ ఆల్ లింక్ డాక్యుమెంట్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ లో అడంగల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనది రిజిస్టర్ అయిందా లేదా అనేది. ఆన్లైన్ అడంగల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కంపెనీ లీజ్ అగ్రిమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మినిమం 10 years లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎందుకంటే క్రాప్ వచ్చేసి 10 to 12 years పడుతుంది. వీళ్ళు మాక్సిమం 10 years క్రాప్ అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళే లీజ్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటారు. మనం జనరల్ గా పొలం రైతులకి ఇస్తాం, కవులకి. అప్పుడు మనం జస్ట్ నోటి మాటగా చేసుకుంటాం. కంపెనీతో అయితేనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది కంపెనీ కాబట్టి కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళ ప్లాంటింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్లాంటేషన్ ఆ క్రాప్ ని వాళ్ళు పర్ఫెక్ట్ గా చూశారు కదా. ప్రతి లైన్ లో కూడా ఎంత ఆర్గనైజ్డ్ గా ప్లాంటింగ్ చేశారో చూడండి. క్రాస్ గా చూసినా, డయాగ్నల్ గా చూసినా, స్ట్రైట్ గా చూసినా చాలా ఆర్గనైజ్డ్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. అలా ప్లాంటింగ్ చేసి వాళ్ళే చక్కగా క్రాప్ కి వచ్చాక సేల్ చేసి పెడతారు, మార్కెటింగ్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ పెరగదండి, ఓన్లీ పర్టికులర్ ఏరియాస్ లోనే పెరుగుతుంది. ఆంధ్రాలో ప్రకాశం, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ లో బాగా పెరుగుతుంది. మనం కంపెనీతో 10 years డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేస్తాము. క్రాప్ టైం వచ్చేసి 10 to 12 years ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనేది. మీ పర్మిషన్ తో కంపెనీనే సేల్ అండ్ మార్కెటింగ్ చేసిద్ది అనమాట మన క్రాప్ ని. అండ్ ఎస్టిమేటెడ్ గా 26% CAGR తో మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్లాంట్స్ కి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చు. మిషనరీతో పాటు పర్ఫెక్ట్ గా అలైన్ చేసి ప్లాంటేషన్ చేస్తారనమాట. అండ్ మనకి ఈ వెంచర్ అంతా కూడా CCTV సర్వేలెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ అండ్ ఫెన్సింగ్ అరేంజ్ చేస్తారు. 100% లీగల్ గా డాక్యుమెంటేషన్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 47th వెంచర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 48, 49, 50కి రెడీగా ఉన్నాయి బుకింగ్స్ కి. వెంచర్స్ కూడా 48, 49, 50 లాంచ్ అయ్యి ఉన్నాయి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ తో నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తారు, వెల్త్ ని క్రియేట్ చేస్తారు, అండ్ పీస్ ఆఫ్ మైండ్ ని పొందుతారు. అండ్ వాటర్, సాయిల్, నేచర్ ని మన సెల్ఫిష్ గా యూజ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు పడితే అంటే ఎలా అంటే వాటర్ ని ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ప్లాస్టిక్ ని విచ్చలవిడిగా యూజ్ చేస్తాం. అండ్ ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేస్తూ ఉంటాం. అండ్ మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఎన్విరాన్మెంట్ కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాము. అండ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కి రిటర్న్ తో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ తో ఫేవర్ చేసినట్టు, రిటర్న్ ద ఫేవర్ అంటారు కదా అది. సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్, బిగ్ రిటర్న్స్, బిగ్ ఇంపాక్ట్ అనమాట. కాల్ చేసి ఫ్రీ డిమో బుక్ చేసుకోండి, సైట్ విజిట్ చేయండి. అండ్ వన్స్ విజిట్ చేశాక మేము చెప్పకుండానే మీరే బుక్ చేసుకుంటారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళ డెవలప్మెంట్ అలా ఉంటుంది అనమాట. సో నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, సైట్ విజిట్ బుక్ చేసుకోండి. అండ్ డీటెయిల్ గా ముందు అసలు ఎలా వర్క్ అవుతుందో, ఇంకా నేను జస్ట్ పైన మాత్రమే చెప్పాను. అసలు డీటెయిల్ గా చెప్పాలంటే చాలా డౌట్స్ వస్తాయి, మీకు వస్తాయి, మేము చెప్పేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. అవన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. తప్పకుండా పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి.
చేయండి. హోమ్ విజిట్ గా మీకు హోమ్ విజిట్ చేస్తాం, లేదంటే మీరే డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు. ఆఫీస్ కి వచ్చి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేశాక ఓకే వీళ్ళు చెప్పింది ఇక్కడ కనిపిస్తుంది నిజమే అనుకుంటే అప్పుడు మీరు మీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని కూడా పుష్పరాజ్ లా అయ్యే ఛాన్స్ ఇవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. ఈ ఫ్యూచర్ కోసం మీ చిల్డ్రన్ కోసం రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్ ని ఇప్పుడే బుక్ చేయండి. అండ్ చిన్న ఇష్యూ ఒకటి ఉందండి. బుకింగ్ దగ్గర యాక్చువల్ గా సైట్ విజిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక మనం ఆఫీస్ కి తీసుకెళ్తారు. ఆఫీస్ దగ్గర స్పేస్ ఉండదండి, మీకు నించోటానికి కూడా స్పేస్ ఉండదు. అంతలా క్రౌడ్ ఉంటుంది, అంతలా బుకింగ్స్ జరుగుతున్నాయి. 5 స్టార్స్ ఆఫీస్ అయినా గానీ నించోటానికి కూడా ప్లేస్ ఉండదు. సో త్వరపడని మీకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి వెంచర్ లో. అండ్ ఆఫీస్ కూడా పెద్దది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇది సరిపోవట్లేదని ఆ పెద్ద ఆఫీస్ కూడా మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ జనవరి సంక్రాంతికి అలా ఓపెన్ చేస్తామని అంటున్నారు. ఎప్పుడైతే తెలియదు, దసరాకి అవుతుందో సంక్రాంతికి అవుతుందో మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేశాక ఇది 47th వెంచర్ చూడండి, ఇదే లాంచ్ అయింది, ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది. 1 or 2 యూనిట్స్ అని నేను రికార్డింగ్ చేసే టైం కన్నారు, ఈ అప్లోడ్ చేసే టైంకి అది కూడా ఉండకపోవచ్చు. తప్పకుండా రండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ ఈ రికార్డింగ్ ఎడిటింగ్ చేసే టైంకి అక్కడ 47th వెంచర్ లో మీకు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, బ్లాగింగ్ చేస్తున్నారు. ఆ ఫొటోస్ కూడా మీకు పెట్టాను చూడండి ఒకసారి. వృక్షో రక్షతి రక్షతః, ఇది ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను, అది నిజమే అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా సైట్ విజిట్ చేసి మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.